మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు అలసిపోయి లేకపోతే చాలా బలహీనమై ఉన్నప్పుడు అన్నీ వచ్చి మీద పడినట్లుగా భావించి ఇంకా కృంగిపోతూ ఉంటాడు. చాలాసార్లు ఈ అనుభవం మీకు ఉంటుంది కదా. ఎప్పుడైతే కొంత మనము బలహీనులమైనప్పుడు, కొంత బలహీనంగా, కొంత బాగలేనప్పుడు కానీ, లేకపోతే కొంత బలహీనత ఉన్నప్పుడు కానీ, కొంత అప్సెట్ అవుతూ ఉంటారు కదా. అలా అప్సెట్ అయినప్పుడు అన్నీ ఎలా కనపడతాయంటే, ఇప్పుడే అన్నీ నా మీదకి రావాలా, ఇప్పుడే అన్నీ వచ్చి నా మీద పడాలా, ఏంటి అని చెప్పి ఒకలాంటి నిస్సహాయత, లేకపోతే నిస్పృహ, లేకపోతే ఇంకా బాధ, దుఃఖం అన్నీ వచ్చి మనిషి నలిగిపోతూ ఉంటాడు. అలాంటి విషయంలో దేవుడు ఈరోజు ఒక ఆదరణకరమైన మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, నేను అలసిపోయిన వారిలో త్రాణ పుట్టించే వాడిని అని. లేకపోతే ఎవరైతే అలసిపోయి పడిపోయి ఉంటారో, బలహీనులై ఉంటారో, పడిపోయి ఉంటారో వాళ్ళని లేవనెత్తే దేవుడను అంటున్నాడు. మన దేవుడు పడగొట్టే దేవుడు కాదు కానీ నిలబెట్టే దేవుడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా ఉంటుంది. దావీదు అలసిన వాడే. దావీదు చాలా అలసిపోయి ఒక పక్క సౌలు తరుముతూ ఉంటాడు వాళ్ళ మామ, మరొక పక్క వాళ్ళ యొక్క శత్రువులు తరుముతూ ఉంటారు. ఈ విధంగా అన్ని కోణాల్లో దావీదు కొండలో పారిపోయి అలసిపోయి ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న సౌలు తిరిగి మళ్ళా దావీదు మీదకి రావడానికి చాలా బలగాన్ని పంపిస్తాడు. కానీ దావీదు మాత్రము అన్ని ఆలోచనలతో, అన్ని సమస్యలతో కృంగిపోయి అలసిపోయిన వాడై ఉంటాడు. ఆ సమయంలో దేవుడు దావీదుని బలపరుస్తాడు. అవునండి, మన దేవుడు అలసి సొలసిన వారిని, సొమ్మసిలిన వారిని బలమిచ్చి లేవనెత్తే దేవుడు. అలాంటి బలహీనుడైన దావీదుకు దేవుడు తోడుగా ఉండి అందరినీ జయించి తిరిగి రాజుగా చేస్తాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, పెంట కుప్పల మీద పడి ఉన్న వాళ్ళను సైతము లేపి ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు. ఆ యొక్క ప్రధానులతో కూడా కూర్చోపెట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనము అధైర్యపడకూడదు, ఏ విషయంలోనైనా సరే మనము చింతకు గురి కాకూడదు. కారణం ఎందుకు అంటే, సాతానుడు లేకపోతే ఈ యొక్క దుష్టత్వం మనల్ని ఏం చేస్తుందంటే కృంగుదలను కలిగిస్తూ ఉంటుంది. మనల్ని ఏ విధంగా కృంగిపోయే విధంగా, అలసిపోయే విధంగా చేసి అక్కడ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనకు దేవుడు సహాయకరంగా ఉంటే, దేవుడికి మన చెయ్యి అందిస్తే గనక దేవుడు లేవనెత్తి పడిపోయిన మనల్ని, కృంగిపోయిన మనల్ని, అలసిపోయిన మనల్ని లేవనెత్తి బలమిచ్చి, జ్ఞానమిచ్చి, సంతోషాన్నిచ్చి, తిరిగి అన్ని విషయాల్లో జయాన్నిచ్చి మనల్ని గొప్పగా నడిపించే దేవుడు. అలాంటి దేవుడు మన యేసయ్య. దీనికోసమే యేసయ్య లోకానికి వచ్చి మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆ శక్తిని మనకి ఇవ్వాలని రక్షణను సిద్ధపరిచాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను ఇలాగ బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచవా అంటే తప్పకుండా ఆయన బలపరిచే దేవుడు. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.